గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురువే నమః. ఓం సర్వమంగళాయ నమః. ప్రేక్షకులను నా వీడియోలు ఆదరించే ప్రతి ఒక్కరికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ నమస్కారములు. ఈరోజు నేను రవిగ్రహ జాతకుల గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను. గత వీడియోలో శుక్ర మహాదశ, గురు మహాదశ, శని మహాదశ వీడియోల గురించి వివరించి ఉన్నాను. ఇప్పుడు రవిగ్రహ జాతకులు అంటే మహాజాతకులు గురించి మీకు వివరంగా వివరిస్తాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై ఇది ఇక్కడ రవివేలు, దీన్ని సూర్యవేలు, ఇది రవిస్థానం. ఈ రవిస్థానం అంటే దీన్ని రవి దెబ్బ అని కూడా అంటారు. ఈ రవి దెబ్బలో ఒకే రేఖ నిలువుగా ఉంటే ఉద్యోగ లాభం ఉంటుంది, అదృష్ట కాలం ఉంటుంది, పదవి వస్తుంది, అన్ని రకాలటువంటి వస్తాయి. ఈ రేఖల గురించి ముందు అనేక వివరంగా మీకు వివరిస్తాను. ప్రస్తుతం రవి మహాదశ గురించి వివరిస్తాను. చూడండి, వినండి. వీరికి రవి మహాదశ జాతకులు అంటే ఒక రేఖ ఉంటుంది, ఆ రేఖ సూర్యరేఖ. ఈ సూర్యరేఖ పొడవుగా ఉంటే దాన్ని ఉంగరపు వేలు కూడా అని అంటారు. పొడవు ఉంటే అదృష్టం. రవి జాతకులకి సింహనమే పొడవైన సూర్యస్థానం ఉండి సూర్యరేఖ కానీ ఉంటే రవిగ్రహ జాతకులుగా భావించాలి. సూర్యరేఖ అనేటువంటిది మనిషి చేసే పనిలో కళ. అంటే కొంతమంది ఇన్ని పనులు చేసినా వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఉండవు. సూర్యరేఖ ఉన్నవారికి కొద్ది పని చేసినా పేరు ప్రతిష్టలు వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి ముందు ఆ రేఖల ప్రతి ఒక్క రేఖ గురించి మీకు వివరంగా చెప్తాను. ఈరోజు ఈ గ్రహ యొక్క ఈ రవిగ్రహ జాతకం యొక్క వివరంగా చెప్తాను, వినండి. శిరోజాలు మెలికలు తిరిగి పలువరుస మంచిగా ఉండేవాళ్ళు రవిగ్రహ జాతకులుగా భావించాలి. ధైర్యశాసాలు ఎక్కువ, మంచి ఆరోగ్యము, డాంబికము, కార్యంలో ఏకాగ్రత, గర్వం ఉండేవారు సూర్యగ్రహ జాతకులు. శుభకరమైనటువంటి తేదీలు జూలై 3వ వారం నుండి ఆగస్టు 3వ వారం మధ్య మరియు జనవరి 3వ వారం నుండి ఫిబ్రవరి 3వ వారం మధ్యకాలం వచ్చేసి శుభకర కాలంగా రవిగ్రహ జాతకులు భావించాలి. స్నేహితులు సావాసం కోర్సు ఉండేవాళ్ళు రవిగ్రహ జాతకుల్లో ఉంటారు. రాజకీయ లక్షణములు ఎక్కువ, దర్జాగా గౌరవంగా ఉండేవాళ్ళు రవిగ్రహ జాతకులు. అందమైన వారిని ప్రేమించే వారు కూడా రవిగ్రహ జాతకులు. అన్య దేశంలో అన్య ప్రాంతంలో శరీరాన్ని చాలించేటువంటి వారు ఎక్కువగా రవిగ్రహ జాతకులే ఉంటారు. వ్యాధులు వచ్చేసి వీరికి గుండె, వెన్ను, కళ్ళు, గుండె, వెన్నుకి సంబంధించిన వ్యాధులు వచ్చే సూచనలు రవిగ్రహ జాతకులు వచ్చే సూచనలోనే జాగ్రత్త. పరిశీలన అధికారులు, ప్రధానమంత్రులు, మేజిస్ట్రేటు, ఉన్నత ఉద్యోగులుగా ఉండేవాళ్ళు, కార్యదీక్ష ఎక్కువగా ఉండేవాళ్ళు రవిగ్రహ జాతకులు భావించాలి. రవిగ్రహ మహాదశ యోగులు దాన ధర్మాది గుణములు ఎక్కువ, న్యాయ నిపుణులు, మిత్రత్వం కోసం ప్రాణమైన ఇప్పించేవాడు రవిగ్రహ జాతకులు. మేడలు, భవనాలు కలిగి ఉండేవాళ్ళు. ఖర్చు సాధింపు వీరికి ఉండదు. మంచి నెలలు వచ్చేసి వీరికి జనవరి, జూలై, ఆగస్టు మంచి నెలలు. ఈ 3 నెలలు వీరికి మంచి నెలలు. రవియుక్త ఫలములు ఏంటంటే 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు రవి జాతకులని చెప్పుకోవాలి. అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అంటే రవిగ్రహ జాతకుల అదృష్ట సంఖ్య 1. సూర్యుడు అధిపతి, పట్టుదల ఎక్కువ, గౌరవంతో కూడినటువంటి స్వతంత్ర జీవనం చేయుదురు. ప్రజలు అభిమానం సంపాదించేవాళ్ళు రవిగ్రహ జాతకులు. సాహసము, ధైర్యము, మంత్రతంత్రములు, వేదాంతము, సంస్కృతము, కవిత్వము, సంగీతము, ఓన భాష, వైద్యము, రసాయన శాస్త్రాల్లో బలం ఎక్కువ. అంటే ఏదైనా పారాయణం చేయడంలో కానీ ఏ శాస్త్రాలైనా రసాయన శాస్త్రం వీరికి అదృష్టము 23వ సంవత్సరం నుండి యోగించును. సంతానము, కలత్ర విచారణ ఎక్కువ. కలత్ర అంటే భార్య. తర్వాత స్త్రీ అనురాగం ఎక్కువ, తేనె ఎక్కువ ఇష్టపడే వాళ్ళు రవిగ్రహ జాతకులు ఎక్కువ ఉంటారు. మంచి తేదీలు వీరికి మంచి తేదీలు 1, 4, 10, 13, 19, 22, 28, 31 తేదీలు వీరు మంచి తేదీలు, అదృష్ట తేదీలుగా చెప్పాలి. వ్యతిరేక తేదీలు వచ్చేసి 6, 8, 15, 17, 24, 26 తేదీలు వ్యతిరేక తేదీలుగా భావించాలి.
ఆది సోమ అదృష్టవారాలుగా వీరికి రవిగ్రహ జాతకులు చెప్పాలి. ఎప్పుడైనా అంటే ఆది సోమవారాలతో కూడిన అదృష్ట నంబర్లు ఉన్నాయి కదా, అదృష్ట తేదీలు కానీ ఏదైనా పని ప్రారంభిస్తే వీరికి అదృష్టంగా భావించాలి. అంటే రవిగ్రహ జాతకులకి యోగకాలంగా చెప్పాలి. యోగం సూచనలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా విదేశంలో పేరు సంపాదించేవాళ్ళు రవిగ్రహ జాతకులు. పితృభాగ్యం వల్ల భోగములు పొందేవాళ్ళు కూడా రవిగ్రహ జాతకులు. పితృభాగ్యం వల్ల తండ్రి సంపాదించిన భోగాలు అనుభవించేవాళ్ళు కూడా రవిగ్రహ జాతకులు అని చెప్పాలి. వీరికి 17వ సంవత్సరం మార్పు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కూడా జాగ్రత్త. అంటే ఏ మార్పు అయినా కావచ్చు. మంచి పనులు చేసేవాడికి మంచి యోగం, చెడు పనులు చేసేవాడు చెడులో మార్పు. ఈ విధంగా మార్పు అనేటువంటిది ఏ రకమైన చేయవచ్చు. మంచికి మార్పు రావచ్చు, చెడుకు మార్పు రావచ్చు. కాబట్టి ఎక్కువగా మంచికే మార్పుగా భావించాలి. యోగించే సంవత్సరాలు 23 దాటిన తర్వాత యోగించే సంవత్సరంగా భావించాలి. 28వ సంవత్సరం 33వ సంవత్సరం మధ్యకాలంలో గొప్ప మార్పు వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే 28, 33 సంవత్సరాల మధ్య జీవితంలో గొప్ప మార్పులు వచ్చే సూచనలు ఉంటాయి. ఆ టైంలో ఉద్యోగం రావచ్చు, వ్యాపారంలో అభివృద్ధి చెందవచ్చు, ఏదైనా కావచ్చు. అదేవిధంగా ఆస్తి నష్టం, ధనలాభం, అధికారం కూడా పొందే సూచనలు ఉంటాయి. కాబట్టి చెడు మంచి రెండు బేరేజ్ వేసుకొని ఆ సంవత్సరంలో 28, 33 జాగ్రత్తగా ఉండండి. విపరీత మార్పులు వచ్చే సంవత్సరం 40 సంవత్సరం. మనిషికి విపరీత మార్పు వచ్చే సంవత్సరం 40. విశేష పేడ అంటే విశేష కష్టం వచ్చేది 55వ సంవత్సరం. రాజకీయాల్లో గొప్ప పేరు వీరికి బాగా యోగిస్తాయి. ప్రభుత్వ అధికారులు ఎక్కువ పరిచయ సంబంధం ఉండేవాళ్ళు రవిగ్రహ జాతకులు. అంటే అధికారులతో సంబంధాలు ఎక్కువ ఉంటాయి రవిగ్రహ జాతకులకి. 25వ సంవత్సరం మార్పు, 37వ సంవత్సరం యూనియన్. అంటే 25వ సంవత్సరం మార్పు ఉంటుంది, అది 37 వరకు ఉండే సూచనలు ఉన్నాయి. 28, 30 సంవత్సరాలలోగా కృషి ఉద్యోగాల్లో నష్టం వచ్చే సూచనలు ఉన్నాయి. 28, 30 సంవత్సరాల లోపల చేసే కృషిలో ఉద్యోగంలో నష్టం వచ్చే సూచనలు జాగ్రత్త. 47వ సంవత్సరం యోగం. మంచి మేధావులుగా ఇంజనీరింగ్ శాఖకు పనికొచ్చే వాళ్ళుగా రవిగ్రహ జాతకులు ఉంటారు. అదృష్ట రత్నం వచ్చేసి జాతి కెంపు అనేటువంటిది రాయిని ధరిస్తే వీరికి అదృష్టంగా భావించాలి. బాగా యోగించేవి 14, 19, 22, 23, 31 మధ్య సంవత్సరాలు బాగా యోగించే సంవత్సరాలు. విద్యా విజ్ఞానం అంటే చదువుల విజ్ఞానం వచ్చేది 8, 15, 24 సంవత్సరాలు విద్యా విజ్ఞానాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అనుకూల మార్పులు వచ్చేటువంటిది 7, 10, 16, 21, 28, 34, 46, 55, 61 సంవత్సరాలు అనుకూల మార్పులు జరిగే సూచనలు మీ జీవితంలో ఉన్నాయి రవిగ్రహ జాతకుల్లో. ఈ రవిగ్రహ జాతకులు ఎప్పుడు కూడా సూర్య నమస్కారం చేసుకుంటూ, సూర్యునికి అభిషేకాలు చేసుకుంటూ, సూర్యుడి తర్పణాలు వదులుకుంటూ ఉండడం వల్ల సూర్యగ్రహ దోషాలు తొలగి సూర్యుని యొక్క అనుగ్రహం పొందే యోగం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత సూర్యునికి ఆరోగ్యం ఇవ్వడం వల్ల ఖచ్చితంగా సూర్యగ్రహ జాతకులు సూర్యుడితో జీవితం సంబంధం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు గొప్ప పేరు రావాలన్నా, జీవితంలో మంచి మార్పు రావాలన్నా సూర్యుడికి వాళ్ళ జీవితానికి సంబంధం ఉంటుంది. కాబట్టి చెప్పాను కదా, 1వ నంబర్ అదృష్ట నంబరు. ఏ తేదీలో పుట్టినా ఆ తేదీలను కలిపితే 1 కానీ వస్తే వాళ్ళకి అదృష్ట నంబర్ 1. అది సూర్యుడికి సంబంధించింది. కాబట్టి సూర్యగ్రహ జాతకులు మర్చిపోకుండా సూర్య భగవానుడికి తర్పణాలు వదిలేదు. అంటే ఉదయాన్నే నమస్కారం చేసుకునే యోగమైనా చూడండి. కనీసం మంచినీళ్ళైనా సూర్యుడికి తర్పణ వదలండి. వదిలితే మీ యొక్క దోషాలన్నీ పోయేసి మీ సూర్యుడి యొక్క అనుగ్రహం కలిగి మంచి ఉద్యోగులుగా, మంచి వ్యాపారస్తులుగా అయితే ఎక్కువగా పరస్థానంలో ఉంటారు. కాబట్టి రవిగ్రహ జాతకులు ఎక్కువగా ఉద్యోగాల రీత్యా పరస్థానంలో ఎక్కువగా ఉంటారు. కాబట్టి పరస్థానంలో అందరికీ అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. స్నేహితులు ఎక్కువ ఉంటాయి, అధికార సంబంధాలు ఎక్కువ ఉంటాయి. ఈ రవిగ్రహం యొక్క దెబ్బ ఇక్కడ నుంచి చెప్పాను కదా, రవిగ్రహ దెబ్బ ఇలా చెడు రేఖలు అంటే కత్తులు, సున్నాలు ఇవన్నీ ఉన్నాయో చూసుకోండి. ఆ చెడులు గుర్తులు కానీ ఉంటే ఒక కొద్దిగా నూనె పోసి చూసి సూర్యుడికి చూపిస్తూ ఉంటే అవి సమసిపోయే సూచనలు ఉంటాయి. కాబట్టి ఏదైనా అరిచేతిలో రేఖ ప్రతి వారానికి 1 రోజు నుండి 7 సంవత్సరాల లోపల మార్పు చెందే సూచనలు ఉంటాయి. అంటే మన ఆలోచన సరళిని మనం మార్చుకుంటే ఈ యొక్క రేఖల్లో కూడా మార్పులు వచ్చి మనకి అనుకూలంగా మారే సూచనలు ఉంటాయి. అంటే పాజిటివ్ మైండ్ ఉంటే
అనుకూలంగా మనకు రేఖలు ఏర్పడతాయి. నెగిటివ్ మైండ్ ఉంటే కత్తుళ్ళు, చిక్కులు, చికాకులు, జల్లుళ్ళు ఏర్పడి లేనిపోని సమస్యలు వచ్చేసి జైలు పాలు సూచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు వీలైనంత వరకు వేరే వాడు చెప్పారు అనేది కాకుండా మీకు మీరు తెలుసుకునేదానికి నేను ఈ వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను. కాబట్టి ఈ శాస్త్రం యొక్క గొప్పతనం తెలుసుకునే విధంగా మీకు ప్రతి ఒక దశ గురించి వివరిస్తాను, ప్రతి రేఖ గురించి వివరిస్తాను, ప్రతి భాగం గురించి వివరిస్తాను. కాబట్టి నా వీడియోలను చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి 10 మంది చేత లైక్ చేసి, షేర్ చెప్పి నా శాస్త్రాన్ని ఇంప్రూవ్ చేపిస్తారని, నా వీడియోని ముందుకు సాగే విధంగా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ నా వీడియోలు చూస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున విన్నవించుకుంటున్నాను. జై హింద్.